आदाब वेलकम टू कोलगेट मैक्स फ्रेश D2 दुम्मु दुलुपु దంచికొట్టు ఏఆర్ రెహమాన్ సాంగ్స్ పై మా మాస్టర్స్ ఏ రేంజ్ లో స్టెప్పులు కంపోజ్ చేశారో చూసారు కదండి. నిన్న కొంతమంది మాస్టర్స్ దుమ్ము దులిపి దంచి కొట్టారు. మిగిలిన మాస్టర్స్ తమ సత్తా ఏంటో ఇవాళ చూపిస్తారండి. ఆస్కర్ విన్నర్ సాంగ్స్ పై మా మాస్టర్స్ ఏ మాత్రం తగ్గకుండా అదే రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి స్టెప్పులు కంపోజ్ చేశారండి, మూమెంట్స్ కంపోజ్ చేశారు. మనం మెస్మరైజ్ అయిపోవడం స్టార్ట్ చేసేద్దామా? షో స్టార్ట్ చేద్దామా? సో స్టార్ట్ చేయాలంటే ముందుగా మా మాస్టర్స్ కి హలో చెప్దాం. స్పెషల్ హలో ముందుగా జడ్జెస్ కి తరుణ్ సార్ అండ్ రేఖా మ్యామ్ కి వెల్కమ్ టు ద షో. అండ్ మా మిగతా మాస్టర్స్ అందరికి హలో. కాంపిటీషన్ ఏ లెవెల్లో ఉందంటే కాంప్రమైజ్ అన్న పదాన్ని డిక్షనరీలోంచి తీసి పడేసినట్టున్నారండి మా మాస్టర్స్. సో ఎక్కడా తగ్గకుండా అదే లెవెల్లో కాంపిటీషన్ కి సిద్ధమయ్యారు మా నాగరాజ్ సార్. చూస్తే ఫాస్ట్ బీట్ ఆయే మెమరీస్ సైంచదే కాలేజ్ పోరాయే కుష్తే దరిచదే నిదులో ఇనలలాయే హలో డాక్టర్ హ్యాపీనెస్ ఆయే బుక్స్ పట్టి కాలేజ్ పోతే పుట్టుకొచ్చే రిలాక్స్ కోసం మూవీకి వెళ్తే మూవీ అంతా హాలీవుడ్ లండన్ ప్యారిస్ బహ్రెయిన్ లోకమంతా రాకెట్ ఎక్కి మూనికి పోతే అక్కడ కూడా Hello, doctor, hard to miss, What's the Tuesday, fast to be Categories, say today, college poraye, kushte, karichade, nidulo inelalaye. Hello, doctor, hard to miss, ముందుగా రేఖా ప్రకాష్ మ్యామ్. నాకు ఓపెనింగ్ చాలా బాగా నచ్చింది. పోను అది ఏమైపోతూ వచ్చిందంటే నేను ఆల్రెడీ చూసిన ఒక పర్ఫార్మెన్స్ లాగానే ఉంది. అలాగని బాగలేదో నేనేం కమెంట్ చేయట్లేదు. నాకు చాలా నచ్చిన బిట్ ఆ షాడో ప్లే. మాస్టర్ గారు ఆన్ ద హోల్ ఇట్ ఈస్ వెరీ నైస్, గుడ్. థ్యాంక్ యూ మేడం. తరుణ్ సార్, నా ఎక్స్పెక్టేషన్ కంటే ఇది 50% తగ్గింది. ఇంకా జోష్ ఉండాలి. ఓకే,
ఆదర్శ్, సార్ డోంట్ వరీ, ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. అన్నా ఏఆర్ రెహమాన్తో ఎప్పుడన్నా కలిసావన్నా, ఏదైనా సాంగ్ చేసావన్నా? కలవలేదు కానీ కలగన్నా ఆయనతో పాటు నేను ఒక కలవలేదు కానీ కలగన్నారు. కలగన్నా బిర్యానీ తిన్నట్టు. మళ్ళీ బిర్యానీ తిన్నట్టనా? అవునవును. ఒకవేళ సాంగ్ వస్తే ఏం చేస్తారన్నా? నిద్రపోవటమే. ఆ? నిద్రపోవటమే. నిద్రపోవటమా? వింటూ నిద్రపోతూ వింటేనే ఆ. అప్పుడు ఎక్కిద్ది కిక్కు. ఓ జనరల్ గా మీరు ఏదైనా సాంగ్ కంపోజ్ చేయాలంటే నిద్రపోతూ వింటారు. నిద్రపోతూ వింటా, ఇదేదో కొత్త స్టైల్. మళ్ళీ లెగుస్తా, మళ్ళీ మళ్ళీ మూమెంట్ ఒకటి కంపోజ్ చేసుకుంటా, మళ్ళీ నిద్రపోతా ఒక గంట. అలాగా గంటకు ఒక మూమెంట్ వచ్చింది. అలా అంటే ఇప్పుడు మన జరీన్ పర్ఫామ్ చేయబోతుంది. ఎన్ని గంటలు నేర్పించారు ఈ సాంగ్? ఒక గంటలో సాంగ్ మొత్తం ఒక గంటలో ఆ నేర్పారు. గంటలో నేర్పించా. అంటే నేను కొన్ని గంటలు ప్రాక్టీస్ చేసా కంపోజింగ్. ఓకే. అమ్మాయికి ఎంతసేపు గంటలో చాలు. ఓహో చాలా వేరే ఫాస్ట్ తీసేసింది. అయిపోయింది. ఆ. బిర్యానీ ముక్కలతో సహా పెడుతున్నట్టున్నారు. ఓకే, సో బిర్యానీ ముక్కలతో సహా లాగించేసినటువంటి ఈ చంద్రబింబం ఇప్పుడు ఎలా పర్ఫామ్ చేస్తుందో చూద్దాం. మన సామ్రాట్ స్టార్స్ కంటెస్టెంట్ జరీన్ కి స్వాగతం. ఇన్నాళ్ళిలా లేదులే, ఇన్నాళ్ళిలా లేదులే, నాలో ఏదో అలజడే రేగిందిలే. പുഞ്ചിരി തഞ്ചിക്കൊഞ്ചിക്കോ മുന്തിരി മുത്തൊളി ചിന്തിക്കോ മങ്കണി വർണ്ണ ചുന്ദരി വാവേ തങ്കുന്നക്ക തകതിമിയാടും തങ്കനിലാവേ ഹോയ്. പുഞ്ചിരി തഞ്ചിക്കൊഞ്ചിക്കോ മുന്തിരി മുത്തൊളി ചിന്തിക്കോ മങ്കണി വർണ്ണ ചുന്ദരി വാവേ തങ്കുന്നക്ക തകതിമിയാടും തങ്കനിലാവേ. ఇన్నాళ్ళిలా లేదులే, నాలో ఏదో అలజడే రేగిందిలే. ఈడు బరువైందిలే, ఏదోలా 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 ఇదేంటే. ఇన్నాళ్ళిలా లేదులే, నాలో ఏదో అలజడే రేగిందిలే. ఈడు బరువైందిలే, ఏదోలా 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 ఇదేంటే. ఇన్నాళ్ళిలా లేదులే. చింత చేరే తిమ్మెరా ప్రేమి చూపై నాటినే. చింత చేరే తిమ్మెరా ప్రేమి చూపై నాటినే. ఒంటరిగా చలికే ఒణికే నా పెదవినే చిదిమెనే. నిద్ర రాని చూపు తపనే నిలవనీదే ఈడుని. చెలియరా ఏం చేయను రేయి మరి గడిచేదిలా. ఇన్నాళ్ళిలా లేదులే, నాలో ఏదో అలజడే రేగిందిలే. ఈడు బరువైందిలే, ఏదోలా 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 ఇదేంటి. ఇన్నాళ్ళిలా లేదులే, నాలో ఏదో అలజడే రేగిందిలే. ఈడు బరువైందిలే, ఏదోలా 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 ఇదేంటి. చెలి చెలి కరణ్ సార్, ఒకే ఒక డిఫెక్ట్ ఏంటంటే నీ హెయిర్ వచ్చి కంట్రోల్ లేదు. ఇది జరీనా లేదంటే ఎవరు ఆ హెయిర్ ఎంతైనా సరే ఇది దయ్యం సాంగ్ కాదు. మాస్టర్ అది స్టైల్ మాస్టర్. సరే ఆ స్టైల్ ఉండొచ్చు, బట్ ఎక్కడ నేను జరీన్ని
ఓకే, అది సాంగ్లో కూడా ప్రీతి జింత అలాగే ఉండింది, బట్ అక్కడక్కడ తెలిసింది కదా ఫేస్. ఓవరాల్ సాంగ్ వచ్చి గుడ్ అని చెప్పొచ్చు, బట్ ఆ బోట్లో పోయి ఒక మూమెంట్ చేశారు ఒక మ్యూజిక్కి, అటువంటి మూమెంట్ నేను నా లైఫ్లో చూడలేదు. ఐ మస్ట్ కంగ్రాచులేట్ ద పార్ట్నర్. అనిల్ ఎవడ You have to say. చాలా బ్రిలియంట్గా చేశావు. Yep. అది నాకు ఒకసారి చేసి చూపించండి, ఆ బోట్ పైన ఏం చేశారు ఒకసారి. ఓహో, లవ్లీ. ఫుల్ సాంగ్ ఒక పక్క, ఈ మూమెంట్ ఒక పక్క, చాలా బాగుంది. నెక్స్ట్ టైం ఫేస్ తెలియాలి జరి, లేదంటే నేను మార్క్స్ ఇవ్వను. ఆల్ ది బెస్ట్. Okay. Rekha Prakash ma'am. యు ఆర్ 1000 times better than ప్రీతి జింట. నాట్ 100%, 1000% బెటర్ దెన్ ప్రీతి జింట. నీ దగ్గర చాలా స్టైల్ ఉంది, మూమెంట్ క్లారిటీ కూడా వచ్చేస్తే యూ విల్ బికమ్ ఎ ఫెంటాస్టిక్ డాన్సర్. మాస్టర్ గారికి మాత్రం ఆయన గంటకు ఒక మూమెంట్ నిద్రలో లేచి లేచి చేయడం చాలా బాగా కంపోజ్ చేశారు. అగ్రీ చేసేయచ్చు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. మళ్ళీ మీరు బాగా పడుకోండి, మళ్ళీ ఇంకా కొత్తగా ఏదైనా మూమెంట్ పడుకుంటా. Good. All the best. మరొక స్పెక్టాక్యులర్ పర్ఫార్మెన్స్ చూస్తారా? బట్ చూడబోయే ముందు ఒక స్మాల్ బ్రేక్ అండి. కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులుపు దంచి కొట్టులో టేక్ బ్రేక్. మీరు ఫస్ట్ టైం తగ్గారు. Fantastic. వెల్కమ్ బ్యాక్ టు కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2. డి టైటిల్ పోరుకి ఎవరు వెళ్తారు అన్న టాపిక్ వచ్చిందనుకోండి, ఖచ్చితంగా ఆ టాపిక్ ఎంతమంది డిస్కస్ చేస్తున్నారో వాళ్ళు ఈయన పేరు ఖచ్చితంగా తీసుకుంటున్నారండి. సో ఇప్పుడే అంత కాన్ఫిడెన్స్ నింపారు మా అందరిలో మన శేఖర్ సార్. ఎలాంటి పర్ఫార్మెన్స్ వస్తుందా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను నేను. మరి చప్పట్లతో స్వాగతం పలుకుదామా మా శేఖర్ సార్ కత్తి ఖడ్గం మా స్వరూప్. నిన్ను చూడకుండా ఒక్క రోజు ఉండాలన్నా నాకు ప్రాణం పోతున్నట్లుగా ఉంది. మా అమ్మ వాళ్ళు నిన్ను కలిస్తే మన ప్రాణాలు తీస్తామంటున్నారు. మరి జీవితంలో ఇంకా నిన్ను కలవటం అంత మాట అనుకు. రేయ్, ఎన్ని గుండెలు రా నీకు? మా అమ్మాయిని ముట్టుకోవడానికి నీదేం కులం మాదేం కులం? చూస్తారేంట్రా? వెయ్యండి వెయ్యండి రా నా కొడుకుని, వెయ్యండి.
సాధించినా నా సొంతం అనే మనిషిని పోగొట్టుకుంటే అంతకు మించిన బాధ మరొకటి లేదు. కులం, మతం, ప్రాంతం మనుషులకే తెలుసు, ప్రేమకు తెలీదు. పేరెంట్సా? అంటే మనకి కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి. యప్. గుడ్, వెరీ గుడ్, మైండ్ బ్లోయింగ్, ఫ్యాంటాస్టిక్. ఫర్ దిస్ ఐటమ్ ఐ కుడ్ ఓన్లీ గివ్ సింప్లీ గుడ్. స్వరూప్ చేశావు అంటే లైట్నింగ్ లేదు, నేను ఎక్స్పెక్ట్ చేసింది ఇంకా ఎక్కువ. ఓకే మా. కొన్ని బిగినింగ్ పల్లవి అంతా బాగుంది. దాని తర్వాత ఆ చరణం అప్పుడు ఆ అమ్మాయి వచ్చింది వైట్ డ్రెస్లో, అక్కడి నుంచి కొంచెం బికాస్ చాలాసేపు బాయ్స్ అలాగే ఉన్నారు. సో ఐఎమ్ వెయిటింగ్ వెదర్ బాయ్స్ విల్ గెట్ అప్ అండ్ డూ. వాళ్ళు లేచిన తర్వాత ఒక బాయ్ మిస్టేక్ చేశాడు. స్వరూప్ వాస్ టేకింగ్ ఆల్ ద సాంగ్, అంటే అతని తలకాయ మీద వచ్చేసింది. సో ఐ నీడ్ ఆల్వేస్ వెరీ గుడ్. ఓకే ఓకే మా. టేక్ కేర్. థ్యాంక్ యూ. రేఖా ప్రకాష్ మ్యామ్. ఈ పర్టిక్యులర్ సాంగ్ కొరియోగ్రఫీ మీద డిపెండ్ అయిన సాంగ్. సో కంటెస్టెంట్గా మాస్టర్ గారు ఏం చెప్పించారో అది చేసావు. సో నీ సైడ్ క్లియర్. మాస్టర్ గారి సైడ్ అంటే నాకు చాలా యాక్షన్స్ ఎక్కువైపోయాయి, మూమెంట్స్ తగ్గిపోయాయి, అంటే స్టోరీ లైన్ ఎక్కువైపోయింది. యాజ్ అ కంటెస్టెంట్గా నేను వాడిని ఏం చూస్తున్నానో అది నాకు రీచ్ అవ్వాలి. 1, 2 రెహమాన్ దగ్గర ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఆయన బీట్ వేరే వెళ్తుంటుంది, ఆయన పాడే పాటల పిచ్ వేరేలా ఉంటూ ఉంటుంది. సో అది కొరియోగ్రాఫర్స్గా మనకి మాత్రమే ఛాన్సెస్. ఆ బీట్ని పట్టుకోవడానికి డాన్సర్స్ని పెట్టేయవచ్చు, వాళ్ళ యాక్షన్స్ కోసమే మన హీరో హీరోయిన్లు పెట్టుకోవచ్చు. మీకు డాన్సర్స్ ఉండి కూడా మీరు యాక్చువల్గా ఆ మెయిన్ రిథమ్ బీట్నే వదిలేశారు. ఒక కాన్స్టెంట్గా ఆయన ఎప్పుడు ఒక రిథమ్ వెళ్తూనే ఉంది, ఆ బీట్ని క్యాచ్ చేయలేదు. ఫస్ట్ టైం డీలో మీరు ఫస్ట్ టైం తగ్గారు. ఇంతవరకు మీ సైడ్ నుంచి అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ నో కంప్లైంట్స్ మీరు చేశారంటే ఇట్ హ్యాస్ టు బి ద బెస్ట్. నో ఐ థింక్ సమ్ క్యాల్కులేషన్ మిస్, ఎక్కడో క్యాలిక్యులేషన్ మిస్ఫైర్ అయింది. అయితే చాలాసేపు బాయ్స్ ఫుల్ రిథమ్ వెళ్తున్నా క్వైట్గా ఉన్నారు, అన్ని మూమెంట్స్లోనూ ఎక్కువ స్టే ఇచ్చారు. అలాగే యాక్షన్స్ ఎక్కువైపోయాయి, వాటిలో రిథమ్ తగ్గింది. సారీ మాస్. నెక్స్ట్ టైం మీ దగ్గర మేము అలా చూడం. ఓకే మా. అన్ని సాంగ్లు కొరియోగ్రాఫర్కి క్లిక్ కావాలని ఏం లేదు, ఇట్స్ నాట్ ఎ కంప్లైంట్. కానీ ఇంత క్రియేటివిటీ మీ దగ్గర నుంచి మేము చూస్తూ ఈ క్రియేటివిటీ కొంచెం తగ్గింది. హ్యాస్ టు బి ద బెస్ట్. ఓకే మాస్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మాస్. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు నెక్స్ట్ పర్ఫార్మెన్స్ తో దుమ్ము దులిపి దంచి కొట్టడానికి సందామరా మ్యామ్ తన కంటెస్టెంట్ ని సిద్ధం చేశారండి. బట్ ఒక బ్రేక్ తర్వాత పర్ఫార్మెన్స్ చేద్దాం. కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులుపు దంచి కొట్టులో టేక్ ఎ బ్రేక్. సెంతామర మాస్టర్ వచ్చి నేను ప్రభుదేవ అసిస్టెంట్ అనేది ప్రూవ్ చేసింది. ఫెంటాస్టిక్. నెక్స్ట్ ఏదైనా పర్ఫార్మెన్స్ ఉంటే దయచేసి అందరూ హాస్పిటల్ పోతాం. వెల్కమ్ బ్యాక్ టు కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2. నెక్స్ట్ సాంగ్ లోకి వెళ్దాం. సందామరై మేడం కంటెస్టెంట్ సంజయ్ మాచ్కి స్వాగతం పలుకుదాం చప్పట్లతో. Big respect to all the massive and cool. Live and direct out of England. You have a patch in your link up. We're crossing
రేఖ ప్రకాష్ మ్యామ్. ఈరోజు ఊరికి తిడుతున్నారు మ్యామ్, మీరు చెప్పండి మేడం. సెంతామర మాస్టర్ వచ్చి నేను ప్రభుదేవ అసిస్టెంట్ అనేది ప్రూవ్ చేసింది. లవ్లీ కొరియోగ్రఫీ. స్పెక్టాక్యులర్ మ్యామ్, స్పెక్టాక్యులర్. సంజయ్ ఇప్పుడే అంతే లేస్తున్నా, మళ్ళీ నీ జోష్ ఇంకా అలా ఉంది. వెరీ గుడ్. రేఖ ప్రకాష్ మ్యామ్. ఈ సాంగ్కి నేను చందామరేని ఎక్కువ పొగడను. కొరియోగ్రాఫర్స్ 4 మూమెంట్లు ఏంటి, 2 మూమెంట్లకు ఒక చేంజ్ కూడా చేసేస్తారు. చేసేవాడు ఉండాలి. అవును. సో చేసావు. సో నీ సైడ్ ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్. ఆడపిల్లలు ఎందుకు పనికిరాలే నీ ముందర. వాడు ఆడపిల్లలని పేరు కానీ చంపేశావు. ఎందుకని అంటే ఆడపిల్లల్ని తిడితే ఆయనకి ఇష్టం మ్యామ్. ఓ అదే. నేను ఇంట్రడక్షన్ లో పాడాను కదా, అప్పుడు ఫెంటాస్టిక్. మొత్తానికి కంబ్యాక్. ఓ మామూలుగా కాదు మ్యామ్, మామూలుగా కాదు. ఇదిలో ఇంకొక మ్యాటర్ చెప్పాలి. మా కంపోజింగ్ ఆర్టిస్ట్ మణిగణని చెప్పాలక్క, ఆ అబ్బాయిని వదలలేదక్క. పోయినసారి నువ్వు తప్పు చేసావు, ఈసారి పేరు కావాలని ఆ అబ్బాయి మణికంఠ మా అసిస్టెంట్ పిలవండి మ్యామ్ ఒక్కసారి. వేర్ ఇస్ మణికంఠ? మణికంఠన్. సో మచ్ మనీ, థ్యాంక్స్ అ లాట్. సో వాడికే ఫస్ట్ యాక్చువల్లీ కంగ్రాట్స్. సో వాడు ఆ 4 బీట్స్కి వాడు ఆడి చూపించేస్తే వాడు నెక్స్ట్ 2 బీట్స్లో కంపోజ్ చేస్తా. అంటే అంత వస్తూనే ఉంటుంది. ఎస్ మ్యామ్, ఎస్. యాక్చువల్ బ్యాక్ బోన్ కొరియోగ్రాఫర్స్కి అసిస్టెంట్స్. అసిస్టెంట్. సో అందరు అసిస్టెంట్స్కి ఒకసారి అందరూ assistant. ఆల్ ది బెస్ట్. మరొక స్పెక్టాక్యులర్ పర్ఫార్మెన్స్ చూస్తారా? బట్ చూడబోయే ముందు ఒక స్మాల్ బ్రేక్ అండి. కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులుపు దంచి కొట్టులో టేక్ బ్రేక్. నెక్స్ట్ ఏదైనా పర్ఫార్మెన్స్ ఉంటే దయచేసి అందరూ హాస్పిటల్ పోదాం. వెల్కమ్ బ్యాక్ టు కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2. సో నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఎవరు రాబోతున్నారంటే మా రాబర్ట్ సార్ కంటెస్టెంట్ ఉమేష్ చంద్కి ఒకసారి గట్టిగా చప్పలతో స్వాగతం. ఒరే ఎవరు కూడా స్టే చేశారు? ఎవరు ఉమేష్ చంద్ అంటనా? ఎవరు లాస్ట్ 2 రౌండ్లో రావణ్ మాస్టర్ బ్యాండ్ నమ్మి తెచ్చాడే ఆ ఉమేష్ చందా? అవునన్నా. వాడు ఈ స్టేజ్ లో డాన్స్ చేయకూడదురా. ఆ అబ్బాయి వచ్చాడంటే చేతులు కాళ్ళు అన్ని ఇరుకొట్టాలిడా. ఎక్కడరా వాడు? అదిగోన్నా వచ్చేసాడు వాడే.
வரைக்கும் என் காலுக்கு சிலங்கையிட்ட உன் காலடிக்கு முதல் வணக்கம் என் கால் நடமாடும் ஐயா உண்மை கட்டளைக வெல்லும் வரைக்கும் நீ உண்டு உண்டு என்ற போதும் அட இல்லை இல்லை என்ற போதும் சபையாடிய பாதம் இது நீ காத்து வரும்போதும் ஆளார கண்டா ஆடலுக்கு தகப்பா வணக்கங்க என்ன காடாம ஆட்டி வச்ச வணக்கங்க தண்ணியில மீன் அழுதா கரைக்கொரு தகவலும் வருவதில்லை எனக்குள்ள நான் அழுதா துடைக்கவே எனக்கு ஒரு நாதி இல்லை என் கண்ணீர் ஒவ்வொரு சொட்டும் வைரம் வைரமாகுமே சபதம் சபதம் என்றே சலங்கை சலங்கை பாடுமே மனமே மனமே சபதம் வெல்லும் மட்டும் சாயாதீரு விழியே விழியே இமையே தீயும் போதும் கலங்காதீரு చందు లాస్ట్ టైం జడ్జెస్ సీట్లో కూర్చుని మసాజ్ అది చేయించుకుని మా మనసులు గెలిచేసి ఇప్పుడు మళ్ళీ దెబ్బలు తింటావా? ఎవరు నిన్ను కొట్టింది ఎక్కడ? ఇప్పుడు సారీ చెప్పండి మైక్లో. సారీ. ఏంటి బాగా నవ్వుతున్నావు? పాప చచ్చాడు వాడు. నెక్స్ట్ ఏదైనా పర్ఫార్మెన్స్ ఉంటే దయచేసి అందరూ హాస్పిటల్ పోతాం, అక్కడ పోయి సౌండ్ వేసి ఆడు అంటాను. ఎందుకంటే ఎమర్జెన్సీ అంతా పక్కపక్కగా ఉంటుంది. మన అందరూ మాస్టర్స్ కెమెరా గిమ్రా అంతా పోయి మాస్టర్ ఇక్కడ ఎలాగో అంబులెన్స్ కూడా పెట్టాం మాస్టర్, మాకు విషయం అర్థమైంది. సో అంబులెన్స్ తెప్పించి పెట్టాం. అదే నాకు ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ షుగర్ డాక్టర్ ప్లీజ్ టెన్షన్ అంతా బీపీ రేస్ అయింది. టెన్షన్ కొరియోగ్రఫీ లాస్ట్ ఎపిసోడ్లోనే అక్కడి నుంచి ఇక్కడి నుంచి అక్కడ తీసుకొని ఫుట్బాల్ లాగా ఆడారు. రాబర్ట్ మాస్టర్ తాండవం బాగుంది. ఆ తాండవంలో ఈ బ్లడ్ ప్రెషర్ అదే కొంచెం ఇలా ఇలా నాకు చెయ్యి అంతా దడదడలు అంటుంది. పాపం నెక్స్ట్ టైం ఇటువంటిది ఏమొద్దు, అలా వద్దనద్దు సార్, అన్ని ప్రిపేర్ అయ్యి ఉండండి, అన్ని ఉన్నాయి ముందు ముందు. అంటే ఇప్పుడు ఈసారి కూడా ఈ పర్ఫార్మెన్స్ వచ్చి ఆ సాంగ్ తగ్గినట్టు ఆ ఫుల్ జోష్ ఆ పవర్ అంతా ఉంది. బట్ కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. నీకు ఇప్పుడు ఒక ఛాన్స్ ఇస్తున్నా, కావాలంటే మాస్టర్ మార్చుకో, చంపేస్తాడు నిన్ను, గ్యారంటీగా చంపేస్తాడు. సూపర్బ్ కొరియోగ్రఫీ, సూపర్బ్ ఎనర్జీ. నన్ను ఒక మాస్టర్గా అడిగితే నేను 100% డాన్సర్ అని ఇచ్చేస్తా. మైండ్ బ్లోయింగ్,
ఫెంటాస్టిక్, థ్యాంక్ యూ మాస్టర్. ఫెంటాస్టిక్. నాదొక రిక్వెస్ట్, ఈసారి రాబర్ట్నే ఆడాలి ఒకసారి ఫుల్గా. సో ఒక్కసారి మా రాబర్ట్ సార్కి ఆరాధకన్నా మాస్టర్ ఒక్క స్టెప్ మాస్టర్, ఏదైనా ఒకటి ఇందాక చేశారు కదా. సౌండ్ ప్లీజ్. முதல் வணக்கம் என் கால் நடமாடும் ஐயா உம கட்டளைக வெல்லும் வரைக்கும். సో ఒక్కసారి మా రాబర్ట్ సార్ మాస్టర్. నాకు అసలు సాంగ్ వద్దనిపించింది. నాకు మాట మాటికి వాడు కాళ్ళు నేను చూస్తున్నాను, ఆపండి ఆపండి అంటే మా వాడు అసలు వింటలే. అందరూ అక్కడే చూస్తున్నారు కానీ నేను వాడి కాళ్ళనే చూస్తున్నాను. మైండ్ లో. రాబర్ట్ కోసం నేను ఒకటి చేస్తాను. చేయండి సార్. ఫెంటాస్టిక్, మైండ్ లో. రాబర్టా మజాకా. సో అందుకే సార్ మేము అందరం పిచ్చోళ్ళు అయిపోతున్నాం మీ చుట్టూ. మీరు ఇక్కడ ఉంటే చాలా ప్రమాదం మాస్టర్. మళ్ళీ వచ్చేస్తాం, మీరు వెళ్ళిపోండి ప్లీజ్. వెళ్ళండి మాస్టర్ తొందరగా. ఉమే ఎంత లక్కీ ఛాన్స్ కొట్టేసావు ఉమేను. థ్యాంక్ యూ. సో దుమ్ము దులిపి దంచి కొట్టడం అంటే ఏంటో చూపించారు మా రాబర్ట్ సార్ అండ్ తన కంటెస్టెంట్ ఉమే చందు. సో ఒకసారి మరొకసారి చప్పట్లతో. ఏఆర్ రెహమాన్ సార్ రౌండ్ అనగానే మా మాస్టర్స్ అందరూ కంప్లీట్ ప్యాషన్తో పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్ చూపించారండి. ఎవరెంతగా అదరగొట్టినా ఈరోజు ఒక్కరు మాత్రం బెదిరిపోక తప్పదు. బికాస్ క్లైమాక్స్ కార్డ్ నా చేతిలోకి వచ్చేసింది. సో వారెవరో తెలుసుకోవాలంటే ముందుగా టాప్ స్కోరర్ నుంచి బిగించేద్దాం. కంటెస్టెంట్స్ అందరినీ స్టేజ్ పైకి ఇన్వైట్ చేసి లైట్స్కి పని పెడదాం. ఎలిమినేషన్ ఎక్స్ప్రెస్ ఈరోజు ఎవరిని తీసుకువెళ్తుందో చూద్దామండి. సో కంటెస్టెంట్స్లో యాసిన్ సార్స్ కంటెస్టెంట్ అన్వేష్, భాస్కర్ సార్ గుండెల్లో దడదడా అంటుందా సార్? వచ్చిన రోజే వెళ్ళిపోతారా సార్? అంత ఆశగా ఉంది నేను.
నేను ఉంటే నీకు ఇరిటేట్ కదా. లేదు సార్, మీరంటే నాకు ఇష్టం సార్. మీరు లేకపోతే ఇక్కడ నుంచి వస్తుంది. ఐ లైక్ యువర్ మౌత్ ఓన్లీ, నాట్ బట్ హార్ట్. ఇక్కడ మౌత్ నుంచి మట్టం అవుతుంది, హార్ట్ నుంచి రావాలి మా లిప్ నుంచి మట్టం. ఎనీవేస్, బాబా భాస్కర్ సార్కి కోపం ఉన్నప్పుడల్లా, భయం ఉన్నప్పుడల్లా ఇలాంటి నెగిటివ్ వర్డ్స్ వస్తుంటాయండి. డోంట్ వరీ సార్, దేవుడు నాడు కడవలు ఇరుకు. అది అందరికి తెలుసుమా. వివేక్, तेरे जैसा कोई नहीं है, नहीं सौ दिन दुनिया घुमा है, नहीं कहे तेरे जैसा कोई नहीं, मैं गाया जहां भी. మా క్రిష్ సర్స్ కంటెస్టెంట్ సందీప్. That's what we say. మా వినోద్ సర్స్ కంటెస్టెంట్ నిత్యానంద్. Samba samba ulamba ore, danza riri gaga pagare. Samba samba ulamba ore, danza riri gaga pagare. సందామర మేడమ్స్ కంటెస్టెంట్ సంజయ్ మాథ్యూ. రాబర్ట్ సర్స్ కంటెస్టెంట్ మా రాబర్ట్ సర్స్ కంటెస్టెంట్ ఉమేష్ చందు. సామ్రాట్ సర్స్ కంటెస్టెంట్ జరీన్. నాగరాజు సర్స్ కంటెస్టెంట్ ఆదర్శ్. Hello doctor, hard to miss పల్స చూస్తే ఫాస్ట్ బీట్ ఆయే. శేఖర్ మాస్టర్స్ కంటెస్టెంట్ స్వరూప్. గణేష్ స్వామి సర్స్ కంటెస్టెంట్ పృథ్వీ. సో వీళ్ళలో ఈరోజు మన D2 షో ఒక్కరికి గుడ్ బై చెప్పేసి ఒక్క ప్లేస్ ఖాళీ చేసేస్తుంది. వారెవరో చూద్దాం. మ్యామ్, పేర్లు అయితే ఉన్నాయి కానీ మార్క్స్ వేయలేదు. ఖాళీ కార్డు ఉంది మ్యామ్. ఈరోజు మార్క్స్ మేము చెప్తాం. ఫస్ట్ మాస్టర్ గారు. నా డ్యూటీ మీరు చేస్తారా సార్? అవునండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ లాట్. ఇంతకు మించిన హ్యాపీనెస్ ఇంకొకటి లేదు. సో క్లైమాక్స్ యొక్క భారాన్ని మీరు తీసుకుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్. ఏంటి సార్ మైక్లో చెప్పండి సార్. కాదు, ఫస్ట్ అందరూ ఇలా ఉన్నారంట. మార్క్స్ మేము చెప్తా అనగానే అందరు పొజిషన్స్ రిథమిక్ గా వెళ్ళాయి మ్యామ్. రిథమిక్ గా. ఓకే బాను, సార్. లెట్స్ గో. Yes sir. Who is the best and who is going to leave us now? టాప్ స్కోరర్ గణేష్ మాస్టర్, పార్టిసిపెంట్ పృథ్వీ. And the score? నేను 10 మార్క్ ఇచ్చాను, రేఖా మాస్టర్ 10 మార్క్ ఇచ్చారు, టోటలీ 20. Wow. Congratulations sir. అమ్మా లక్ష్మి మా అమ్మా, కంగ్రాచులేషన్స్, మీ కొడుకు టాప్ స్కోరర్ అయ్యారు. కంగ్రాచులేషన్స్. సెకండ్ బెస్ట్ రాబర్ట్ మాస్టర్, పార్టిసిపెంట్ ఉమేష్ చంద్. కంగ్రాచులేషన్స్ సార్. నేను 9 ఇచ్చాను, రేఖా మాస్టర్ గారు 10 ఇచ్చారు, టోటలీ 19. మీరు కూడా 10 ఇచ్చిండు
థర్డ్ ప్లేస్ మను, సో ముగ్గురు వచ్చారు. ముగ్గురు సార్, ముగ్గురికి టైప్ పడింది. ఎస్, హూ ఇస్ దట్ సార్? భాస్కర్ మాస్టర్ కంటెస్టెంట్ వివేక్, కంగ్రాచులేషన్స్. వినోద్ మాస్టర్ కంటెస్టెంట్ నిత్యానంద్, తర్వాత సెందామరయ్య గారు మాస్టర్ కంటెస్టెంట్ సంజయ్ మాథ్యూ. ముగ్గురికి నేను 9 ఇచ్చాను, రేఖా మాస్టర్ గారు 9 ఇచ్చారు, టోటలీ 18. హలో 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 మాస్టర్, నేను రోపుల్లా వచ్చాను, ఒక మార్క్ వేస్తే 10 వస్తుంది. రోప్లో మీరు దిగారు మాస్టర్, కంటెస్టెంట్ దిగితే కంటెస్టెంట్ దిగుంటే 10 ఇచ్చేది. ఫోర్త్ ప్లేస్లో సామ్రాట్ మాస్టర్ జరీన్, తరుణ్ మాస్టర్ 8, నేను 8, 16. యాసిర్ మాస్టర్ కంటెస్టెంట్స్ అన్వేష్, తరుణ్ మాస్టర్ గారు 8, రేఖా 8. క్రిష్ మాస్టర్ సందీప్, తరుణ్ మాస్టర్ గారు 8, రేఖా ప్రకాష్ 8. శేఖర్ మాస్టర్ కంటెస్టెంట్ స్వరూప్, తరుణ్ మాస్టర్ గారు 8, రేఖా ప్రకాష్ 8. మ్యామ్ నలుగురికి టైప్ పడిందా మ్యామ్? నలుగురికి టైప్. లాస్ట్, సారీ ఫర్ ద లీస్ట్, నాగరాజ్ మాస్టర్ కంటెస్టెంట్, తరుణ్ మాస్టర్ 7, రేఖా మాస్టర్ 7, 14. సో ఈరోజు ఎలిమినేషన్ ని ఫేస్ చేస్తోంది మా నాగరాజ్ మాస్టర్ కంటెస్టెంట్ ఎస్ ఆదర్శ్. సో సారీ, సారీ మ్యామ్, సో ఇప్పుడే సారీ. ఫెస్టివల్ లో స్టార్ట్ అయింది. అండ్ మాస్టర్ గారు మీరేమనుకుంటున్నారు? ఇంత దూరం వచ్చారు మాతోటి, ఇక్కడ వరకు వచ్చినందుకు కూడా హ్యాపీగానే ఉంది. తర్వాత మా తోటి కొరియోగ్రాఫర్లతో నేను కూడా కంపోజ్ చేస్తాం, చాలా హ్యాపీగా 10 ఉంది. మంది కొరియోగ్రాఫర్స్ని మిమ్మల్ని అంటే ఇప్పుడే కదా కలిశారు, వదిలేసి వెళ్తుంటే బాధగా అనిపిస్తుందా? కంపల్సరీ బాధ వేస్తుంది. లేదు, మీరు ఫస్ట్ టైం వచ్చి 2 గ్రూప్ ఒకేసారి కలిశారు అంటే ఇంతవరకు ఎప్పుడు మీరు కలవలేదు కదా, ఇంతవరకు ఏబిసి, తర్వాత ఓన్లీ ఏ అండ్ బి. ఫస్ట్ టైం మీరు అందరూ ఒక టీమ్గా అయ్యారు. చాలా హ్యాపీగానే ఉంది, వీళ్ళతో కలిసి నేను వర్క్ చేస్తాను, చాలా హ్యాపీగా ఉంది. అంటే ఈ పిల్లలందరూ నేను చాలా ముందే చూసి ఉన్నాను, అందుకని అంటే చూడటం వేరు, ఒక్కొక్క మాస్టర్స్ ఎలా చేస్తారు అన్నది మీ అందరూ కలిసి ఫస్ట్ టైం చూస్తున్నారు. అంటే ఈ మాస్టర్ ఎలా అనుకుంటారు, ఈ మాస్టర్ ఎలా కంపోజ్ చేస్తున్నారు, అవన్నీ మీకు ఫస్ట్ టైం కదా తెలిసేది. అంటే ఇంతవరకు మేము చెప్తూనే వచ్చాం, ఏ గ్రూప్ వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు అని బి గ్రూప్ వాళ్ళకి సి గ్రూప్ గురించి వీఆర్ కీప్ ఆన్ మేము చెప్తూనే ఉన్నాం అందరికి. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం కలిసి చేస్తున్నారు, అందరూ బాగా చేస్తూ ఉన్నారు అని. కాబట్టి ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి ఐ థింక్ మీకు ఇంకొక ఛాన్స్ ఇచ్చేసి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంటే ఇంతవరకు యాక్చువల్గా ఎలిమినేషన్ ఉంది. మా ఫీలింగ్ ఏంటంటే మేము చెప్తూనే వస్తున్నాం, కానీ మీకు మీరు చేస్తే కానీ మీకు అనుభవం రాదు. సో ఈ రౌండ్ నేను మీకు అందరికీ మయో మాస్టర్ గారు డిసైడ్ చేసుకుంది ఏంటంటే మీకు తెలియాలి అని. సో ఎలిమినేషన్ ఉన్నా ఈరోజు ఎలిమినేషన్ లేదు. సో నెక్స్ట్ ఎపిసోడ్కి గ్యారంటీగా ఎలిమినేషన్ ఉంది. సో మీ అందరి గురించి తెలుసు ఇప్పుడు, థ్యాంక్ యూ. ఎలా చేస్తారు అనేది మీ కంటెస్టెంట్స్ కూడా తెలుసు ఇప్పుడు. అంటే ఇంతవరకు కంటెస్టెంట్స్ కూడా కడవలేదు కదా, ఇదే ఫస్ట్ టైం కలుస్తున్నారు. సో వాళ్ళకి తెలుసు ఏ అబ్బాయి బాగా చేస్తాడు, ఎలా చేస్తారు, ఎంత ఫోర్సు, ఎంత దమ్ము అన్నీ ఉండాలి. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బీ దేర్. ఈ రౌండ్కి అయితే ఎక్స్క్యూజ్ ఉంది, కానీ నెక్స్ట్ రౌండ్కి ఎక్స్క్యూజ్ లేదు. ఇది మా మాస్టర్స్ గురించి నో ఎలిమినేషన్ రౌండ్. సో మ్యామ్, అంటే ఈ ఎపిసోడ్లో ఎలిమినేట్ చేసేసాం, రైట్? సో ఊరికే రాస్తారు ఇలాంటి ఆపర్చునిటీ నాకు దొరికింది, ఇంకా ప్రూఫ్ చేసుకోవాలి సార్, 100%. డెఫినెట్లీ. ఆల్ ది బెస్ట్ ఆదర్శ్, కంగ్రాచులేషన్స్. సో ఈరోజు ఎలిమినేషన్ లేదు, అంత హ్యాపీగా గడిచిపోయింది. బట్ నెక్స్ట్ ఎపిసోడ్లో మాత్రం నో ఎక్స్క్యూజెస్. ఇవాళ ఎపిసోడ్లో ఏ మాస్టర్ బలం ఎంత, ఏ కంటెస్టెంట్ సత్తా ఎంత అని తెలియడం కోసం
ఈరోజు ఎలిమినేట్ చేసేసారు మా మాస్టర్స్. సో దాన్ని కంప్లీట్గా యూజ్ చేసుకుని ఒకరి సత్తా ఒకరికి తెలిసింది కాబట్టి మీ 100% ఇచ్చి మా కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులుపు దంచి కొట్టుకి ప్యారలల్స్ లేరని ప్రూవ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్స్ లాట్. అందరు మాస్టర్స్ పైకి పిలిచి 100% జై హో జై హో అందాం. మన AR రెహమాన్ సార్ స్టైల్లోనే మీకు గుడ్ బై చెప్దామండి. సో ప్లీజ్ ఆల్ ది మాస్టర్స్ ఆక్యుపై ద స్టేజ్. డాన్స్ లవర్స్ అందరూ ఒక్కసారి ఈ ఫ్రేమ్ చూడండి. పిక్చర్ పర్ఫెక్ట్గా ఉంది కదా, పవర్కి కేర్ ఆఫ్ అడ్రస్ లా ఉంది కదా. ఇక కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులుపు దంచి కొట్టులో మేము ఎలా దుమ్ము దులుపుతాం చూసుకోండి. ఇక్కడ నుంచే అసలు కాంపిటీషన్ స్టార్ట్ అయిందండి. అసలు కింగ్స్ వచ్చేసారు. మరి మీ అందరికీ మా అందరి తరపున గుడ్ బై చెప్తున్నాం. ఇంతమంది ఎనర్జీస్ ఒకేసారి పర్ఫామ్ చేస్తే, ఇన్ని ఎనర్జీస్ ఒకేసారి పర్ఫామ్ చేస్తే ఎలా ఉంటుందో చూడండి. అండ్ మీరు కూడా ఎనర్జెటిక్గా మారండి. మళ్ళీ మిమ్మల్ని కలిసినంత వరకు టేక్ కేర్, గుడ్ లక్, జై హో. आजा आजा जिंदे शामी आने के तले है, आजा जरी वाले नीले आसमाने के तले है. सच्ची मैंने जान दबाई है, नच नच कोयलों पे रात बिताई है. आजा आजा जिंदे शामी आने के तले, आजा सारी वाले नीले आसमान के तले. शोपे हो गाने दे खाने दे रहने दे. అబ్బాయి కంటే నువ్వు అమ్మాయి గెటప్లోనే బాగున్నావు. ఇక బావలందరికీ నమస్తే. సప్పుడే చేస్తలేరు రాబడి బావా. కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, వినోద్ బాబు కూడా నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. ఎవరు సార్ మీరు? My name is Bella, big for Bella, ఒకటి సైన్యంలా వచ్చానిలా. My name is Bella, బిజలి Bella, మెరుపే మనిషి అయితే ఉంటాదిలా. నా పేరు కంచనమాల, నా వయసు గరం మసాలా, తందార తాన అంతమోగని తబలో మస్తాని వెనుక ఎటైనా కాదనగా
టింకుకి మంచి ఒక కాంపేరింగ్ దొరికింది.